సో మీరు ఇక్కడ స్ట్రెస్ తీసుకొని అన్నారు, కానీ ఒక కామన్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఏదో రకంగా స్ట్రెస్ తీసుకుంటూనే ఉంటారు. సో దానివల్ల కొంచెం ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలో హార్మోనల్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పై? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతే డెఫినెట్గా వచ్చి బాడీ వచ్చి బాగా వెయిట్ పెరుగుతుంది. మీరు ఎంతదా ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ లాస్ అనేది జరగదు. ఈవెన్ నాకు స్ట్రెస్ వల్ల ఏమైందంటే, నేను వాకింగ్ చేసేదాన్ని, ఎక్సర్సైజ్ చేసేదాన్ని, అప్పుడు అంతగా నాకు తగ్గలేదు. ఒక ఛాలెంజింగ్గా ఉండింది. దాని తర్వాత ఈ మెషిన్స్ హెల్ప్ తోటి నేను చేసేటప్పుడు నాకు వెయిట్ లాస్, నా స్కేల్ వచ్చి ఫస్ట్ 1 monthలో ఒక 2 to 3 kgs తగ్గినప్పుడే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇదే బెస్ట్ ఫార్ములా, ఇంకా దీన్నే మనం ఫాలో అవుదాం. అయితే రెగ్యులర్గా ఏం చెప్పాలంటే ఒక కన్సిస్టెన్సీ నాకు అడుగునింది. మార్నింగ్ వాకింగ్, ఒక హాఫ్, ఎందుకంటే నేను ఏదైనా థింక్ చేసేదానికి అది ఒక మీ టైం లాగా నాకు అది. సో వాకింగ్ చేసేది, అప్పుడు ఒక ప్రేయర్స్ చేసుకున్నా, అందుకోసం ఆ మీ టైం లాగా పెట్టుకున్నా. దాని తర్వాత మీల్ రీప్లేస్మెంట్, మార్నింగ్ అదే తీసుకుంటా. ఎక్కడ ఫారిన్కి వెళ్ళినా నా ఫుడ్ నేను తీసుకెళ్ళిపోతాను మార్నింగ్ ఇది. మధ్యాహ్నం ఏం దొరికినా అదే తీసుకుంటాను. నేను చెప్పినట్టు వాటర్ వచ్చి ఇంటేక్ వచ్చి డెఫినెట్గా 3 to 4 liters అనేది డైలీ తీసుకుంటాను నేను. మీ వెయిట్ లాస్ జర్నీలో ఎంత టైం పట్టింది మీకు వెయిట్ లాస్? నాకు 1.5 years పట్టింది 30 kgs. అసలు హెల్దీ వెయిట్ లాస్ అంటే పర్ మంత్ ఎంత లూజ్ అవ్వాలంటే? ఒక 3 to 4 kgs వరకు చేయొచ్చు. బట్ 3 kgs ఈజ్ ఓకే. ఓకే. కొంతమంది 7 kg 8 kgs అంటే అదంతా మంచిదే కాదు అది.